నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి భేటీ. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై ఇద్దరి మధ్య చర్చ. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మెగా డిఎస్సిపై తొలి సంతకం. సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ 1 వద్ద పంపులను పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఆగస్టు 15 నాటికి గోదావరి నీళ్లను అందిస్తామని వెల్లడి. ఎమ్మెల్సీలతో సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు. శిశుపాలుడి మాదిరి చంద్రబాబు తప్పులను కూడా లెక్కిద్దామని పిలుపు. ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఛాలెంజ్ పై అనిల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు. తన ఛాలెంజ్ ను ఎవరూ స్వీకరించలేదని వెల్లడి. T20 వరల్డ్ కప్ లో సంచలనం. సూపర్ 8కి ఆఫ్ఘనిస్తాన్. పాపువా న్యూగినీపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జపాన్ రాయబారి సుజుకి హిరోషి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలు, ఉపాధి కల్పన తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జపాన్ రాయబారి మర్యాదపూర్వకంగా తనను కలిసినట్లు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వేద మంత్రాల నడుమ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో ఉన్న ఛాంబర్ లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. అనంతరం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. చంద్రబాబు తన తొలి సంతకం మెగా డిఎస్సి ఫైలుపై చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్ర మంత్రులుగా బాధ్యతలను స్వీకరించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా, ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ ను అందిస్తున్నట్లు చెప్పారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఇతర దేశాల నుంచి మనం బొగ్గును దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. మున్ముందు దిగుమతిని తగ్గించి దేశీయంగా ఉత్పత్తిని పెంచుతామన్నారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామని, బొగ్గు గనుల మంత్రిత్వ శాఖల అధికారులతో ఒక బృందంగా నిబద్ధతతో పనిచేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. బొగ్గు అండ్ గనులు ఈ 2 డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను. మనకందరికీ తెలుసు, దేశంలో విద్యుత్ లేకుండా, పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు. అది వ్యవసాయమే కావచ్చు, పారిశ్రామిక రంగమే కావచ్చు, ఐటీ కానీ, లేక కమర్షియల్ కానీ, డొమెస్టిక్ కానీ, ప్రజల జీవితాలతో విద్యుత్ రంగం పూర్తిగా పెనవేసుకొని ఉన్నది. భారతదేశంలో విద్యుత్ కొత్త లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అవసరమైనంత విద్యుత్ అన్ని రంగాలకు అందుతూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణము బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము
విద్యుత్తు ట్రాన్స్పోర్టు ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. ఇక్కడ పవర్ మినిస్ట్రీ కానీ, రైల్వే మినిస్ట్రీ కానీ, కోల్ మినిస్ట్రీ కానీ, మైన్స్ మినిస్ట్రీ కానీ, వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కానీ, వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము. విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర దేశాల నుంచి ఇంకా కొంత మేరకు మనం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం, ఆ యొక్క మినరల్స్ బయటికి తీయడము, ఉపాధి అవకాశాలు పెంచడము, మినరల్స్ను కూడా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడము. నేను తప్పకుండా ఇటు మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్గా మేమందరం పనిచేసి మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు కానీ, దేశ ప్రజలు కానీ ఏ ఆకాంక్షలతోటైతే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ కూటమి హనీమూన్ నడుస్తుందని, వాళ్లకు కొంత సమయం ఇచ్చిన తర్వాత పోరాటం మొదలు పెడదామని మాజీ సీఎం జగన్ అన్నారు. ఆయన వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పాపాలు చాలా త్వరగా పడతాయని, గతంలోనూ చంద్రబాబు పాపాలు ఎలా పండాయో అందరం చూశామని తెలిపారు. శిశు పాలుడి 100 తప్పులు మాదిరిగా చంద్రబాబు తప్పులను కూడా లెక్కిద్దామని పిలుపునిచ్చారు. ఈ తర్వాత ప్రజల్లోకి వెళ్లి ముమ్మరంగా పోరాటం సాగిద్దామని పేర్కొన్నారు. అసెంబ్లీలో వైసీపీకి ఏమంత బలం లేదని, దాంతో అక్కడ అధికార పక్షానిదే ఆధిపత్యం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. అయితే మండలిలో వైసీపీకి బలం ఉన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. తమకు ఎవరు ఏమీ చేయలేరని, మహా అయితే 4 కేసులు పెడతారేమో అని జగన్ వ్యాఖ్యానించారు. గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ. ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అదొక బైబిల్ గాను, అదొక ఖురాన్ గాను, అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి, టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ, ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ, ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ, ఏ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి, ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడూ జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి, ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే
2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఆగస్టు 15 నాటికి ఎన్కూరు లింక్ కెనాల్ ను పూర్తి చేసి 1,20,000 ఎకరాలకు ఇంద్రమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం గోదావరి నీళ్లను అందిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద ఉన్న సీతారామ హెడ్ రెగ్యులేటర్ పనులను అక్కడ ఉన్న వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అక్కడి నుంచి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌస్ 1 వద్దకు చేరుకుని పంప్ హౌస్ పనులను పరిశీలించి అనంతరం పవర్ సప్లైను ప్రారంభించారు. ఆ తర్వాత పంప్ హౌస్ 3 వద్దకు చేరుకుని ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ కేవలం 2,654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇంద్రాసాగర్ ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి 20,000 కోట్ల రూపాయలకు పెంచి గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. సోషల్ మీడియాలో అనిల్ కుమార్ యాదవ్ పై భారీగా ట్రోలింగ్ జరుగుతుంది. ఎప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఆయనను మీడియా స్పందన కోరింది. అందుకు అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తికరంగా బదులిచ్చారు. ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తాను సవాల్ విసిరింది నిజమేనని, అయితే తన సవాల్ను ఎవరైనా స్వీకరించినప్పుడే మాట నిలుపుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. తన సవాల్ను ఎవరూ తీసుకోనప్పుడు తాను మాటకు కట్టుబడి ఉండాల్సిన పని లేదని, ఎవరి కోసం తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని తిరిగి ప్రశ్నించారు. దానివల్ల ఏదో ఇబ్బంది పడిపోయేది. తప్పకుండా ఏ దానికైనా కూడా ఏం చేసినా కూడా సిద్ధంగా కూడా ఉంటాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఏ దానికి ఇచ్చినా కూడా కట్టుబడి ఉంటేనే కదా రాజకీయాల్లోకి వస్తాం. నిజమే, మా వల్ల పొరపాట్లు లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాల వల్ల మేము ఓటమి చెందుంచుంటాం. తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల, మా నెల్లూరు ప్రజల ఆశీస్సుల వల్ల. ఆయనతో వెంట ఉంటాం. ఆయనకు మంచి ఉన్నప్పుడు బాగున్నాం, ఆయన బాగా కష్టంలో ఉన్న ఆయన ప్రతిభ ఉన్నాం. బాగున్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు. ఈరోజు ఆయన మళ్ళీ కూడా ఆయనతోనే ఉంటాం, ఆయనతోనే నడుస్తాం, కడదాకా కూడా ఆయనతో ప్రయాణం చేస్తాం. ఆయన కష్టాల్లో ఉంటాం, అన్నింటిలో ఉంటాం. మేము ప్రజల పక్షాన ఉంటాం. వాళ్ళు కానీ ఏదైతే హామీలు ఇచ్చారో లేకపోతే ఖచ్చితంగా నిలదీసే కార్యక్రమం కూడా చేస్తాం. కానీ దాంట్లో మాలో లోపాలని ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా. నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలి. ఎలా ఉంటారంటే నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే. నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పుని ఉంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్, ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, రైట్, వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు, చేసుకునే అబ్బాయి ఇబ్బంది ఏం లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. వీఆర్ ఇన్ పబ్లిక్. గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ ఈస్ ఏ పబ్లిసిటీ. నియోజకవర్గాల మార్పులు ఓటమిలో ఎంతవరకు ఏమీ ఇప్పుడు పల్నాడులో నాకు 40,000 ఓట్లు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వచ్చినాయి కదా చెప్తున్నా. కాబట్టి అదేం పెద్ద నేను కోరుకోను. ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలా చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టర్ నేను అనుకోను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాకు సమీపంలో ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగా గోడ కూలీ 3 కూలీల మృతి, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అక్కడ పరిస్థితిని పరిశీలించి సంఘటనకు సంబంధించిన దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే 3 ప్రాణాలు పోయి ఉండేవి కాదని అన్నారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాలలో నందిని హాస్పిటల్ పక్కన ఇంకొక సైట్లో ఒక హైరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని బేస్మెంట్ తవ్వడంలో ఆల్రెడీ రిటైనింగ్ వాల్ కట్టి ఉన్నారు. ఆల్రెడీ పక్కన ప్లాట్ వాళ్లకు ఈ ప్లాట్ వాళ్ళకి ఒక కాంపౌండ్ వాల్ కట్టడంలో ఆల్రెడీ వర్కర్స్ పనిచేస్తున్నారు. వర్కర్స్ పనిచేస్తుంటే అక్కడ కాంపౌండ్ వాల్ అవతల పక్కన ఉన్న కాంపౌండ్ వాల్ మొత్తం మట్టితో కిందంతా మట్టి లూజ్ మట్టిగా ఉండడం వల్ల టోటల్గా సడన్గా కొలాప్స్ అయింది.
ఆ కొలాప్స్ కావడంలో ఎక్కడైతే 4 పనిచేస్తున్నారో నలుగురు ఆల్మోస్ట్ మట్టిలో కూరుకుపోయారు. అతి కష్టమైతే ఒక అతను బయటికి కొన్ని దెబ్బలతో బయటికి తీయగలుగుతున్నాము. ఇంకా 3 మాత్రం కంప్లీట్గా చనిపోవడం జరిగింది. దాంట్లో ఈ యొక్క కన్స్ట్రక్షన్కి మున్సిపాలిటీ వాళ్ళు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు, ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, దాని యొక్క ఈ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారా లేదా అనేది కూడా మేము వాకప్ చేస్తున్నాము. ఒక లాస్ట్ పర్సన్ కూడా ఇక్కడ తీస్తున్నాము, రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము. అది తీసుకొచ్చి ముగ్గురు ప్రస్తుతానికి 3 చనిపోయి ఉన్నారు. ఒక పర్సన్ని రెస్క్యూ చేశారు. ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా పర్మిషన్స్ ఇస్తున్నారు, ఈవెన్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. త్వరలో ఇప్పుడు కలెక్టర్ గారు కూడా లేకపోతే అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయొచ్చు. వాళ్ళకు కూడా ఈ కంప్లైంట్ మేము రైజ్ చేస్తున్నాము. ఈ పర్మిషన్ లీగల్గా ఇచ్చారా కాదా, ఇది హూ ఇస్ ద పర్సన్, అండ్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల జరుగుతుందని తెలుస్తుంది. ప్రికాషన్స్ తీసుకుని అంటే జరగకపోయి ఉండొచ్చు. సో విల్ టేక్ లీగల్ యాక్షన్ వాట్ ఎవర్ ద as per the law, and also will help the persons who are already victims. ప్రజలు నాయకుల అంచనాలకు తగిన విధంగా పనిచేస్తాను, ప్రజా సమస్యలను పరిష్కరించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టను అని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలోని స్థానిక సంచార్ భవన్లో కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలోకి అడుగుపెట్టిన పెమ్మసాని సంబంధిత అధికారులు ఆత్మీయంగా ఆహ్వానించారు. బాధ్యత స్వీకరణ అనంతరం అధికారంలో ఆయన మాట్లాడుతూ శాఖాపరమైన వివరాలు, కార్యాలయ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. I am really thankful to the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, and also Honorable Prime Minister Shri Narendra Modi ji and all the BJP leadership for giving me this opportunity and trusting me to do well. In addition, I am also really thankful to the God for giving me 2 best dynamic people. One is Chauhan ji and other one is Scindia ji. Especially Chauhan ji has been a well-respected and admired leader for a long time from distance for me, and Scindia ji is very dynamic and he studied in Harvard and Stanford and somewhat contemporary to life. So having both of them, I am hoping we will get so much mentorship as well as taking me forward in serving my nation today. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో D53/3R పెద్ద కెనాల్ పూడిక మరియు మరమ్మతుల పనులను అధికారులతో పరిశీలించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వారి వెంట గ్రామ మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇవన్నీ సర్వే ఈడ పొలాల పొట్టు కలిసి పెట్టుకోదు, మళ్ళీ ఈ కాలం తీపియాలి. ఉన్నదా ఇట్లా క్రాస్ ఉన్నది, పొలం అడ్డం పడ్డట్టు క్రాసులు తీసుకుంటే వెళ్తాయి. ఇక్కడ కరెంట్ లోపల అయిపోవాలి. అది దిగుడు అటు ఎక్కడ దాకా కాదు. అది ఆ కాలం సాఫే ఉన్నదా? ఆ కాలం సాఫ్, కాలం ప్రాబ్లం లేదు కదా. మరి అది ఎన్నాళ్ళు చేసిన పెట్టి చెప్పి ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకే 5 సంవత్సరాల పరిపాలన సాగుతున్నదనడానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు, సామాన్యులకు, విద్యార్థులకు అందరికీ మేలు చేకూరే విధంగా ఆయన చేసిన 5 సంతకాలు నిదర్శనమని జ్యోతుల నెహ్రూ హర్షం వ్యక్తం చేశారు. ముందుగా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టి 16,010 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టడం జరిగిందని, రెండవ సంతకం ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసిన
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే విధంగా పెట్టడం జరిగింది. తనకు మంత్రి పదవి కన్నా తన నియోజకవర్గానికి ఇచ్చిన 4 హామీలు విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పాటంశెట్టి రవి, అన్నవరం రాము, గల్ల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి సర్వాధికారాలు ఉంటాయి, మంత్రులు ఇచ్చేదాన్ని. ఇక్కడ ముందు మీ అందరికీ కానీ మా కార్యకర్తలకు కానీ తెలియజేయాల్సింది, నేను మంత్రి కావాలి అని చెప్పి ఆయన అడగలేదు. ఆయన ఏ సందర్భంలోనే నాకు ఇస్తానని చెప్పలేదు. నెంబర్ 1 దాని మీద, ఎందుకంటే నా ఆలోచనలు నాకు ఉన్నాయి. నేను ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు 4 కార్యక్రమాలు పెట్టుకున్నాను. ఆ 4 కార్యక్రమాల్ని నేను సాధించాలి, నా ప్రాంతానికి తెచ్చుకోవాలి అనుకుంటే మంత్రి కంటే ప్రాధాన్యత 4: సాగునీరు, తాగునీరు, విద్య, సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చు అన్ని రకాల విద్యలు, అలాగే వైద్యం, కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రతి సామాన్యుడికి కూడా ఉచితంగా అందించేటటువంటి పరిస్థితి, అలాగే పరిశ్రమ. 4 మండలాల్లో 4 పెద్ద పరిశ్రమలు లేవు. అంటే నిరుద్యోగ సమస్యని తగ్గించడం కోసం చేసే కార్యక్రమం. ఈ 4 వస్తే నా నియోజకవర్గం ఒక వెల్-నోన్ నియోజకవర్గంగా తయారవుతుంది. ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ గెలుపుపోయే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని, కార్యకర్తలైన ధైర్యమని, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం వచ్చేలా చేసి కార్యకర్తల రుణం తీర్చుకుంటా అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గ కేంద్రంలోని లలిత కన్వెన్షన్ లో కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి అధ్యక్షతన బుధవారం పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విజయోత్సవ అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యని పరకాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి గజమాలలతో సత్కరించారు. అందరికీ అడిగిన వాళ్ళకి ఇవ్వలేము. వచ్చే ఒక్కటైనా కూడా మనం సంతృప్తి చెందాలి. కానీ ఎమ్మెల్యే గారు చెప్పారు, నాకు పట్టించుకుంటే లేదు, లేకుండా నాకు వీలు కాదన్నాడు అని మీరు నా మీద ప్రశ్న వేసుకుంటే మాత్రం నేను చేసేది ఏమీ లేదు. ఉన్న విషయం చెప్తున్నా. ఎందుకంటే అన్నిటికీ అతీతుని నేను ఏదైనా చెప్తే నిజాయితీ చెప్తాను, బాబు నీకు వస్తుంది, లేకుండా నీకు రాదు అని విషయం నిజాయితీ చెప్తాను. కానీ అడిగినమ్మా రాలేదు అని చెప్పి నా మీద శత్రుత్వం పెంచుకొని ఏదో మాట్లాడకుండా కూర్చుంటే, నేను వాళ్ళేదో పట్టించుకుంటే కూర్చుంటే నా టైం వృధా అవుతుంది. ఆ గురించి నేను పట్టించుకోవడం కూడా పట్టించుకోను. కానీ దయచేసి కార్యకర్తలందరూ కూడా మనము కార్యక్రమాలను తెప్పించుకున్నట్టుగా, ఆయన తెప్పించుకున్నట్టుగా ఐకమత్యంగా పనిచేయండి. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఐకమత్యంగా ఉంటాం. అధికారాలకు వచ్చే వరకు నా గవర్నమెంట్ తొందరపడకండి. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ప్రతి ఒక్కరికి మనకి అవకాశం ఉంది. కొందరికి నామినేషన్ పదవులు వస్తాయి, కొందరికి నామినేషన్ పదవులు వస్తాయి, కొందరికి అంగన్వాడీలు, ఆయాలు, ఇటువంటి అవకాశాలు వస్తాయి. ఇంకా అవకాశం రాని వాళ్ళు ఎవరైనా పూర్ ఫ్యామిలీస్ ఉన్నారంటే బహుమతులు అందిస్తే మరి కొంత ఆర్థికపరమైన సహకారం అందించే పథకాలు ఉంటాయి. ఇన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. అంతేగాని ప్రభుత్వాలకు లోని కాకండి, మాయమండలం లోని కాకండి. నాకున్నది మాత్రం 4 సంవత్సరాల టైం అని చెప్పి రోజు అనుకుంటున్నాను. ఈ ఉన్న టైంలో 2 రోజులు నాకు ముందున్నాయి. నాకు పథకాల నియోజకవర్గాన్ని ఒక సోదరుడు రాశాడు పత్రికలలో, చూసా వార్తాపత్రికలను కూడా. మరి నర్సపేటలో ఉన్న మాకు ఇక్కడ పెడతా చేసి పెడాలి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. 100%
కొంత క్రైమ్ మనకు 2.5 నెలలు 3 నెలలు తీసుకుపోయిన ఆలోచనలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర తిరుపతిగా భాషిల్లుతున్న పెందుర్తి వెంకటాద్రిని విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి రామ్ ప్రసాద్ దంపతులు దర్శించుకున్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన లలిత కుమారి రామ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్షేత్ర ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభంకు పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మహర్తి రామానుజాచార్యులు లలిత కుమారి దంపతులు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రంతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా లలిత కుమారి మాట్లాడుతూ టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నప్పటి నుండి స్వామివారితో తనకు అనుబంధం ఉందని, వెంకటాద్రి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వారి వెంట వియ్యంకుడు లాలం అర్జున, టీడీపీ నాయకుడు ఏడువాక వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టులు తమ మనుగడ కోసమే అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రజలు మావోయిస్టుల చర్యలతో భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన చర్ల మండలంలోని పూసుగుప్ప అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు తాము అడవుల్లోనికి వెళ్లాలంటే మావోయిస్టులు పెట్టిన మందు పాత్రల వలన ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అట్టి సందేహాస్పద అటవీ ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా బూబీ ట్రాప్స్ బయటపడ్డాయని తెలిపారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించి ఆదివాసీ ప్రజల సంక్షేమం అభివృద్ధి కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందని, కావున ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా ప్రజలకు పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు. T20 వరల్డ్ కప్ లో మరో పెను సంచలనం నమోదైంది. పసికూన ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్రూప్ సి లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పాపువా న్యూగినీపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఆఫ్ఘన్ జట్టు సూపర్ 8కి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన పాపువా న్యూగినీ జట్టు 95 పరుగులు చేసింది. క్లిపిన్ డొరిగా 27తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫరూకీ 3 వికెట్లు, నవీన్ ఉల్ హక్ 2, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు. ఈ లక్ష్యాన్ని ఆఫ్ఘన్ టీం 15.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ బ్యాటర్ గల్బదీన్ నైబర్ 49 పరుగుల నాట్అవుట్ తో రాణించాడు. దీంతో గ్రూప్ సి నుంచి వెస్టిండీస్ తో పాటు ఆఫ్ఘన్ కూడా సూపర్ 8కి దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి భేటీ. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై ఇద్దరి మధ్య చర్చ. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మెగా డిఎస్సిపై తొలి సంతకం. సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ 1 వద్ద పంపులను పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఆగస్టు 15 నాటికి గోదావరి నీళ్లను అందిస్తామని వెల్లడి. ఎమ్మెల్సీలతో సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు. శిశుపాలుడి మాదిరి చంద్రబాబు తప్పులను కూడా లెక్కిద్దామని పిలుపు. ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఛాలెంజ్ పై అనిల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు. తన ఛాలెంజ్ ను ఎవరూ స్వీకరించలేదని వెల్లడి. T20 వరల్డ్ కప్ లో సంచలనం. సూపర్ 8కి ఆఫ్ఘనిస్తాన్. పాపువా న్యూగినీపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.